కేవలం ఆంగ్ల భాష వల్లే ఉద్యోగాలు వస్తాయనే భావన సరైంది కాదని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు ఉన్నప్పుడే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. మాతృభాష ఆయన తెలుగు ద్వారా నేర్చుకుంటే విషయ అవగాహన మరింత బలపడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణించిన అనేక ప్రముఖులు తమ మాతృభాషలోనే చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నారని గుర్తు చేశారు. విద్యార్థులు ఆంగ్ల భాష నేర్చుకోవడం అవసరమేనని, అయితే మాతృభాషను నిర్లక్ష్యం చేయరాదని లక్ష్మీనారాయణ చెప్పారు. ఆలోచన శక్తి, విశ్లేషణ సామర్థ్యం మాతృభాషలోనే బలంగా పెరుగుతాయని వివరించారు. ఇవ్వట్లేదు, విషయంలో మనకెంత పరిజ్ఞానం ఉంది అని చూసి మీకు ఉద్యోగాలు ఇస్తున్నారు, కానీ మీ భాషను చూసి ఇవ్వట్లేదు. ప్రపంచ దేశాలు చూడండి, ఏ దేశాలలో అయితే వాళ్ళ మాతృభాషలో వాళ్ళు మాట్లాడతారో, వాళ్ళు చదువుతారో, వాళ్ళందరూ కూడా అద్భుతంగా ముందుకు వెళుతున్నారు. తెలుగు భాష గురించి, మాతృభాష గురించి దాని ప్రాధాన్యత ఎంతో ఆలోచించాలి. అందువల్ల జాతీయ విద్యా విధానంలో కూడా 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు మాతృభాష వాడుక భాషలో చదువు చెప్పాలని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, వారిని నేను కోరుకుంటున్నది ఏంటంటే, ఈ విషయాలు గమనించి ఖచ్చితంగా మాతృభాషలోనే 5వ తరగతి వరకు, 8వ తరగతి వరకు వీలైతే తెలుగు భాషలో పిల్లలకు నేర్పించాలి చదువు అని నేను మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటున్నారు.